రాష్ట్ర ప్రభుత్వం 22 జాబితాను బహిర్గతం చేసి లోపాలను సవరించాలని బీజేపీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తి మల్లేశం ముదిరాజ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం తూప్రాన్ ఆర్టీఓ బావయ్యకు వినతిపత్రం అందజేశారు. రైతులకు ఇబ్బందికరంగా మారిన 22 జాబితాను సవరించి సత్వర న్యాయం చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు జానకీరామ్ గౌడ్, మండల అధ్యక్షులు పిట్ల పోచయ్య, నాయకులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మరి నిన్నటి రోజున ఏదైతే 22A ప్రొబిటెడ్ ల్యాండ్స్ విషయంలో మరి కలెక్టరేట్లకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు తూప్రాన్ ఆర్డీఓ గారికి కూడా మరి తూప్రాన్ టౌన్ మరి తూప్రాన్ మండల మనోరాబాద్ మండల శాఖల ఆధ్వర్యంలో మరి ఆర్డీఓ గారికి 22A జాబితాను సవరించాలని మరి ఏదైతే మా మెదక్ జిల్లాలో మరి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నిషేధిత భూముల లిస్టును బహిర్గతం చేయాలని అది ప్రజలకు తెలియజేసే విధంగా మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిషేధిత లిస్టులో ఉన్నటువంటి భూముల విస్తీర్ణం ఎంత, మరి ఇప్పటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్తగా చేర్చినటువంటి నిషేధిత భూముల విస్తీర్ణం ఎంత అనేది బహిర్గతం చేయాలని మరి భారతీయ జనతా పార్టీ మరి సీరియస్ గా మరి ఈరోజు ఆర్డీఓలకు ప్రతి ఆర్డీఓ కూడా మెమోరాండం ఇచ్చే విధంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు తూప్రాన్ ఆర్డీఓ గారికి మరి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడైతే ఆ రైతులు ఒక రైతుకు 20 ఎకరాలు ఉన్నట్టయితే మరి ఆ రైతుకు ఎకరమో దాంట్లో ప్రొబిటెడ్ లో ఉంటే కూడా మొత్తం 20 ఎకరాల భూమిని కూడా ప్రొబిటెడ్ లో పెట్టి మరి ఇబ్బందులకు గురిచేస్తా ఉన్నారు. కాబట్టి ఇకనైనా అలాంటి అవకతవకలు జరిగినటువంటి ఇదిని సరిచేసి మరి రైతులకు ఇబ్బంది జరగకుండా చూడాలని మేము ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇందులో విడ్డూరం ఏంటంటే స్వయంగా మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారే ఒప్పుకోవడం విడ్డూరంగా ఉంది. మరి అదే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడము మరి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇకనైనా సరిచేసి రైతులకు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది జరగకుండా చూడాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీజేపీ రాష్ట్ర పిలుపు కొరకు మరి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు కొరకు మరియు కిసాన్ మోర్చా అధ్యక్షుడు పిలుపు కొరకు ఈరోజు మన తూప్రాన్ ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే రైతులకు 22A అనేది ప్రొబిటెడ్లో ల్యాండ్ పెట్టడం జరుగుతుంది. దాని విషయంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బందిగా జరుగుతుంది. కాబట్టి ఈ 22A అనేది ప్రొబిటెడ్ నుంచి తీయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర పార్టీ నుంచి మనము ఈరోజు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది.